అమ్మా కళ్యాణ్ ఇంకా నిలబడే ఉంది. అమ్మగారు ఇంకొక ఐస్ గడ్డ తీసుకొచ్చి పెట్టించారు బాబు. దేనికమ్మా? వేణీలు పోసి ఐసు కరిగించేస్తున్నారా? చూడమన్నావుగా, చూస్తూ ఊరుకుంటానా? అందుకే ఇంకొకటి పెట్టించా. ఏంటమ్మా నేనేదో కోపంలో అంటే అదే పట్టుకుంటావా? అయిపోయాక వదిలేయచ్చు కదా. అలా అని నువ్వు చెప్పలేదు కదరా. అది కాదమ్మా. కళ్యాణి రా. కళ్యాణి 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 బాజీ త్వరగా డాక్టర్ని తీసుకురాబో. అలాగే బాబు. కళ్యాణి 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 ఏమైందమ్మా? మాట్లాడు. కళ్యాణి కళ్యాణి అమ్మ కళ్యాణి ఎంత పనిచేసావమ్మా? ఇంతసేపు నిలబెడతావా? ఐసే కదా, ఏం కాదని అనుకున్నాను లేరా. కళ్యాణి కళ్యాణి భగవంతుడా, నా మనవరాల్ని కాపాడు. కళ్యాణి కళ్యాణి లే కళ్యాణి. కళ్యాణి ఎంత పనిచేసావమ్మా? ఒక్కదాంతో వదిలేచ్చు కదా. కళ్యాణి ఏమైంది? కళ్యాణి సౌరి చెప్పాడని ఐస్ గడ్డ మీద నించోబెట్టాను. బుద్ధుందా లేదా నీకు? సాధించేది మరి ఇలానా? ఏం సాధిద్దామని? కొడుకుకు తగ్గ తల్లి బాగానే తయారయ్యారు. కనీసం సాటి మనిషి మీద జాలి లేదు. మృగాలు కూడా మీలా ఉండవు. రాగానే ఎక్కించి పంపించారా మీకు? ఎగురుతున్నారు. తప్పు చేసిందే కాక మళ్ళీ మాట్లాడుకో. ప్రాణాల మీదకి తెస్తారా? కొంచెమైనా మనుషుల్లా ప్రవర్తిస్తున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? చెప్పే వాళ్ళకి వినేవాళ్ళు లోకువా అనుకుంటున్నాను. దమయంతి, అరవకండి. కావాలని చేస్తారా? ఏదో తెలియక డాక్టర్ని తీసుకురావడానికి బాజీ వెళ్ళాడు. అదిగో వచ్చారు. రండి డాక్టర్. ఏం జరిగింది శౌర్య? మినిమం టెంపరేచర్ కూడా లేదు. ఏం చెప్పమంటారు? ఆవేశాలు ఎక్కువైపోయాయి. రోజంతా ఐస్ గడ్డ మీద నిలబెట్టారు. వాట్? తప్పు నాదే డాక్టర్. ఇంతవరకు వస్తుంది అనుకోలేదు. ముందు అరికాళ్ళు చేతులు రుద్దండి. ఓకే. దమయంతి గారు, మీరు కూడా అరికాళ్ళు రుద్దండి. రామా.
అట్లీస్ట్ మార్నింగ్ నుంచి ఏమైనా తిన్నారా లేదా? చూడలేదు. కళ్యాణి, ఆర్ యూ ఓకే? ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? మీరు ప్రాబ్లం పెట్టకుండా ఉంటే ఉండదు శౌర్య. నీ భార్య మీద నీకున్నది ప్రేమో కోపమో తెలియదు, కానీ ఈ అమ్మాయిని శిక్షించడం కరెక్ట్ కాదు. ఇంకో గంట అలానే ఉంటే కళ్యాణి ప్రాణాలకి ప్రమాదం అయ్యేది. శౌర్య, మంచో చెడో కళ్యాణి ఇప్పుడు నీకు భార్య, నీ బిడ్డకు తల్లయింది. చదువుకున్నవాడివి, ఇలా చేయకూడదు కదా. నువ్వే ఇంకా మీ అమ్మగారికి చెప్పాలి. నేనే చేయలేదు. నేను మీ ఫ్యామిలీ డాక్టర్ని. ఎవరేం చేస్తున్నారో నా దాకా రాదు అనుకోకండి. ఇంకోసారి ఇలా చేయకండి. శౌర్య, మీకే చెప్తున్నాను. చాలా నీరసంగా ఉంది, తినడానికి ఏదైనా ఇవ్వండి. టాబ్లెట్స్ ఇస్తాను, గంటకు ఒకటి ఇవ్వండి. ఓకే డాక్టర్. అవసరమైతే ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. టేక్ కేర్ హర్. మీ మొండి పట్టుదల ప్రభావం చూసారా? ఏంటి సిద్ధు మనకి టార్చర్? అదేం ఆలోచించకు శామ్, సేవ్ అయ్యాం కదా. అదృష్టం బాగుండి మనం ఎవరో తెలియకపోయినా అతను హెల్ప్ చేశాడు కాబట్టి అయ్యాం. లేదంటే మనం సారీ ముందు ఉండేవాళ్ళం. ఏం చేస్తాడు? ఆ తెలియకే కదా పారిపోతున్నాం. సిద్ధు, శౌర్యకి నన్ను చంపేయాలన్నంత కోపం కసి ఉన్నాయని అర్థమవుతుంది. నీకు నేనున్నాను శామ్. నిన్నేమన్నా చేయాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి. నీకేం కానివ్వను శామ్. ఎవరికైనా కొన్నాళ్ళే కోపం ఉంటుందని ఓపిక పడుతున్నాను. బిలీవ్ మీ, అంతా మర్చిపోతారు. కూల్గా ఉండు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. డాక్టర్ గారు, చెప్పండి. అమ్మా, నా మనవరాలకి ఎలా ఉంది? అపాయం అనుకుంటే చెప్పండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. చెప్పండి డాక్టర్. అవుట్ ఆఫ్ డేంజర్, ప్రాణాపాయం ఏం లేదు. మరి మాట్లాడటం లేదుగా డాక్టర్? అంతసేపు ఐస్ మీద నిలబడ్డం వల్ల నరాలు మొద్దుబారిపోయాయి. పైగా కళ్యాణి ఆహారం ఏమీ తీసుకున్నట్లేదు. నీరసం వల్ల మాట్లాడలేకపోతోంది. టాబ్లెట్స్ ఇచ్చాను. చెప్పాల్సింది చెప్పాను. రాత్రంతా జాగ్రత్తగా చూసుకోమన్నారని అనుపమ భయపడుతుంది. మేమన్నా చూసుకుందాం అనుకుంటే మాకు అవకాశం లేకుండా పోయింది డాక్టర్. మీ బాధ అర్థమవుతుంది. శౌర్య చేసిన తప్పుని తనే సరిదిద్దుకుంటాడేమో చూద్దాం. ప్రాణాలకు ప్రమాదమేం లేదు, భయపడకండి. సంతోష్, ధైర్యంగా ఉండండి.
సంతోషం. నా కూతురి ప్రాణాలు కాపాడినందుకు సంతోషమమ్మా, సంతోషం. కానీ తనకి దుస్థితి రావడానికి కారణం నేనే అయినందుకు బాధపడుతున్నాను. ఇన్ని కష్టాలు పడుతుందని తెలుసుంటే అసలు ఇంటికి తెచ్చేదాన్నే కాదు. తను సుఖంగా ఉండాలని కోరుకునే నేనే ఈ నరకంలో పడేస్తానని అనుకోలేదు. తప్పు చేశానమ్మా, తనని తీసుకొచ్చి తప్పు చేశాను. నువ్వు తప్పు చేయలేదనుపమా, సరిదిద్దావు. నువ్వు తీసుకురావడం వల్లనే కదా నా మనవరాలు నాకు దక్కింది. తన కష్టాలతోనేగా అమ్మ సావాసం చేస్తోంది. తిన్న గండంగానే బ్రతుకు. చూడు, తెల్లరసరికి పూర్తిగా కోలుకొని కళ్యాణి మనకు ఆరోగ్యంగా కనిపిస్తుంది. ధైర్యంగా ఉండు. కళ్యాణికి ఏం కాదు. ఏం చేస్తున్నావు శౌర్య? భోజనం రెడీ చేయమ్మా. లోపలికి రారా. ఇక్కడికే తీసుకురా, వేడిగా ఉండాలి. వెళ్ళు. ఇంకా చలిగా ఉందా?
శౌర్య, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? గదిలో వేడి నీళ్ళు ఆవిరి పెడితే సరిపోతుంది కదా. ఆ ప్లేట్ ఇచ్చేళ్ళమ్మా. అక్కడ పెట్టమ్మా. తిను. మాటే మాట్లాడలేకపోతున్నావు. నువ్వు తినేస్తావా? నేను తినిపిస్తానులే. ఏంటి నిద్ర రావట్లేదా? కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నావు. నీకే ఏమన్నా అంటారు. శౌర్య ఏమన్నా అంటాడేమోనని చూస్తున్నాను. లేదంటేనా జరిగేదే వేరు. దూరం పెట్టేవాడు దగ్గరికి తీసుకోవడం ఏంటి, చలిపోవడానికి మంటలు వేయడం ఏంటి, అన్నం తినిపించడం ఏంటి? మండిపోతుంది. దీన్నే చేసిన తప్పు సరిదిద్దుకోవడం అంటారు. ఏమండి, నీ కొడుకులో పశ్చాత్తాపం కనిపిస్తోంది, కానీ నీలో పశ్చాత్తాపం నాలో రాదు. ఊరంతా వెండెల మనసంతా ఎవరితో పయనమో ఎవరికై గమనమో